విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ టీమ్ నార్త్ జోన్ లెడ్ బై ఆనంద్ కుమార్ మార్నింగ్ మన తిరుమలగిరి ఏరియాలో ఒక 2 మెంబర్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఎట్లా అంటే వెహికల్స్లో ఈ వెపన్, ఈ కంట్రీ మేడ్ 2 వెపన్స్, తర్వాత ఈ పెద్ద స్వర్డ్, తర్వాత ఈ కత్తి కూడా కారులో తీసుకొని పోతూ మనకు దొరకడం జరిగింది. అనుమానం మీద వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం మొదలెడితే అందులో ఒక అతను యాక్చువల్గా జనశక్తిలో గతంలో పనిచేశాడు. గ్రూప్లో పనిచేసి కర్నూలులో డీసీగా డెప్యూటీ కమాండర్గా పనిచేసి దాని తర్వాత ఖమ్మం పోలీసులతో అరెస్ట్ కాబడి ఆడ 2 మర్డర్ కేసులు, తర్వాత దాదాపు 10 పైన ఎక్స్ట్రాషన్ కేసులు కూడా నల్గొండ అండ్ ఖమ్మం జిల్లాల్లో కూడా అతను కేసులు చేయడం జరిగింది. ఆ కేసులో అరెస్ట్ అయ్యి దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఏమవుతుందంటే ఇక కేసులన్నీ తిరిగి కొట్టేసిన తర్వాత ఇక గత్యంతరం లేక ఇక్కడ మన సికింద్రాబాద్కి వచ్చేసి బోయినపల్లి ఏరియాలో ఒక కాలనీలో, ఓయి కాలనీలో, మన సికింద్రాబాద్ ఏరియాలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆ విధంగా అతను దోస్త్ ఒక అతను నరసింహారెడ్డి అని అతను కూడా ఇంతకుముందు నా ప్రోగ్రెసివ్ యూత్ ఫెడరేషన్ దాంట్లో కూడా పనిచేశాడు. ఈయన భార్య సోమయ్య భార్య, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఇంతకుముందు జనశక్తి మహిళా గ్రూప్లో కూడా పనిచేశారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళ ఫ్యామిలీస్ పరిచయం ఉంది. ఈ సందర్భంలో చంద్రశేఖర్ అనే అతను మన ఆర్కేపురం సభ్యులు కూడా ఉంటాడు. అతనికి బుజ్జి అనే అతనితో ఒక 3,000 గజాల స్థలం డిస్ప్యూట్ ఉంది. ఆ సందర్భంగా ఈ సోమయ్య మన ఎక్స్ జనశక్తి మెంబరు పరిచయం అయినాడు. ఇతనికి ఆఫర్ చేశాడు, ఒక 5 lakhs ఇస్తాను, తన బుజ్జి అని అతన్ని సెటిల్ చేసి అతన్ని ఎలిమినేట్ చేయాలి. దానికి అతను ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే దాంట్లో 25,000 అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఇతనికి సహాయంగా ఈ నరసింహారెడ్డిని హెల్ప్ తీసుకొని అతను కూడా యాక్సెప్ట్ చేశాడు. వీళ్ళిద్దరూ కలిసి గతంలో వీళ్ళు ఎప్పుడైతే జనశక్తిలో పనిచేస్తున్నాడో వాళ్ళ ఊళ్ళో నామవరం ఊళ్ళో ఎప్పుడో పాతి పెట్టుకున్నాడు యాక్చువల్గా భూమిలో. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఈ భూమిలో పాతి పెట్టినాక ఈ డీల్ని దృష్టిలో పెట్టుకొని ఇది తెచ్చుకున్నాడు. ఇది తెచ్చుకున్న తర్వాత ఇవి కూడా సరిగ్గా పనిచేయడం యాక్చువల్గా కండిషన్లు లేవు. బెదిరిస్తే లాభం సంపాదన ఉద్దేశంతో మళ్ళీ ఇది వెపన్స్ ప్రొక్యూర్ చేశాడు. ప్రొక్యూర్ చేసి ప్లాన్ చేస్తున్నాడు. కాకపోతే గత కొన్ని నెలలుగా అతను బుజ్జి అందుబాటులో లేడు, అందుకని ప్లాన్ ఇంప్లిమెంట్ కాల. ఈరోజు సర్ప్రైజింగ్గా మనకు దొరికారు. దొరికిన తర్వాత విచారిస్తే విచారణలో పూర్తిగా వాళ్ళు వెల్లడించిన విషయాలు ఇన్ని ఉన్నాయి. తర్వాత గతంలో కూడా ఖమ్మంలో కానీ, నల్గొండలో కానీ, వరంగల్లో కానీ ఇంకేమేమి కేసులు ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఫర్దర్ ఎంక్వైరీలు తెలుస్తుంది. వాళ్ళని ఈరోజు తిరుమలగిరి పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆర్మ్స్ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత మర్డర్ కాన్స్పిరసీ కూడా దాని కింద కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 6 months అయింది యాక్చువల్గా. కాకపోతే అతను దొరకపోవడము, ఈ లోపల ఇల్లు ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకోవడం. రీసెంట్గా ఏంటంటే అతను ఊళ్ళో లేడు.